స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, ఈ ప్రభువు దినాన జీవము గల దేవుని ఆరాధించుటకు సిద్ధపడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనము ప్రారంభం చేసుకుందాం. లైట్స్ అందరూ త్వరలో ఉంచి కళ్ళ మూసుకొని పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెడదాం. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. ఈ ప్రభువు దినాన జీవము గల దేవుని ఈ రీతిగా ఆత్మలో కలిసి సంఘముగా ఆరాధించుకునే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు యేసులో మీరు మాకు ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు 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 నాయన. గడిచిన వారం అంతా మమ్మలను, మా కుటుంబాలను మీ సంరక్షణలో ఉంచి మీ నమ్మకత్వాన్ని మా ఎడల చూపి వివిధ సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యము దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా తెగల వారు, ఆయా జాతులకు చెందినవారు, ఆయా ద్వీపవాసులు, ఆ దేశాలు ఖండాల్లో నివసిస్తున్న ఆయా విశ్వాసులు అందరితో కలిసి నాయన, కోటాను కోట్ల దేవదూతలతో కలిసి మీ నామాన్ని ఉదయకాలను ఆరాధిస్తున్నాం నాయన. అయా మీరు ఒకరి స్తుతులకు అర్హుడు, పూజనీయుడు, కీర్తనీయుడు నాయన. ప్రపంచమంతటా చేయబడుతున్న మీ బిడ్డల స్థుతులపైన మీరు ఆశీర్లు కండి. సర్వభూమి పైన మీ యొక్క ప్రభావము కనబడనేమో యేసు రాజా. ఉదయకాలను మీ బిడ్డలను మేము ఆరాధించిపోతుండగా పరిశుద్ధాత్మ దేవ ఈ ఆరాధన అంతటికి మీరే అధ్యక్షుడిగా ఉండి మా దేవుని నామ మహిమార్థమై మా అందరికి సంఘం అంతరికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఆరాధన జరిగించమని మీకే మా ప్రేమ స్తుతి ఆరాధన చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకండి. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి అనే పాట పాడుతున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకండి 60వ పాట. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి తప్పకుండా వాతుని దరికి యేసు నామమందు, గొప్ప కరుణ చేతనన్ నిప్పుడు దగ చేర్చుకొనుము. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి. నీవు మిగుల గొప్పవాడవు, నా సృష్టికర్త ఈవులెప్పుడు నిచ్చువాడవు. భావమందు నిను దలంచి పావనాత్మ నాకు నీచి, జీవ మార్గమందు నిలిపి కావు మనుచు వేడుకొందు. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి. చిన్నవాని నంగి ప్రార్థన నీలోకమందు మున్ను దయను నిన్నవాడవు. సన్నుతుడగు యేసు నీదు సన్నిధినున్నాడుగాన, నన్ను గనికరించు మనుచు నిన్ను నమ్మి వద్దు నిపుడు. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రివి. విలువగల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు పలు విధముల తలచుచుందును.
పలుకులందు పనులయందు బలము చూపి నిన్ను కొలిచి ఇలను నిన్ను ప్రీతి పరుతు నలయకని కరుణమేని గొప్ప దేవనకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవనకు తండ్రివి. మీది రాజ్యమందు చేర్చుము కరుణా సముద్ర బీదనైన నన్ను కరుణ చే. సోదరులను కూడి కొనుచు మోదమొప్పగ నీదు సేవ పాదుకొనుచు నుందుని పాద పద్మములను బట్టి గొప్ప దేవనకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవనకు తండ్రివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 26వ పాట మనందరికి బాగా తెలిసిన పాట. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 26వ పాట, రండి ఉత్సాహించి పాడుదము అనే పాట పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే సత్యుని హస్తమే భువి చేసేన్. ఆయన దైవము పాలితులా మాయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేప్పుడు నల్లప్పుడు నైనట్లు యుగముల నౌనామేన్. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మరికొన్ని ఆరాధన గీతాలు మందరం కలిసి పాడుకుందాం.
అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామం అని పాడుతాం. యేసు నామము సర్వశక్తి గల నామము. ఈ గొప్ప నామాన్ని మనం కీర్తిస్తూ కనపరిస్తూ యేసు నామము జయము జయమని పాడతాం. అన్ని నామముల కన్నా పై నామం. యేసునామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా. యేసునామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసునామము యేసునామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా. యేసునామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. సాతానుపై అధికారం ఇచ్చును, శత్రు సమూహంపై జయమిచ్చును యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసునామం యేసునామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా. యేసునామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. మరొక పాట మనందరం పాడదాం. అందరం కలిసి దేవుని ఆరాధిస్తూ మరొక పాట పాడదాం. మోర్ లవ్, మోర్ పవర్, మోర్ ఆఫ్ యూ ఇన్ మై లైఫ్. నా ప్రేమ, నీ ప్రేమ, నీ శక్తి నీవే నాలో. మోర్ లవ్, అయ్యా నిన్ను నేను పూర్ణ హృదయం పూర్ణ మనసును ఆరాధిస్తానని పాట. మోర్ లవ్, మోర్ పవర్. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind, and I will worship you with all of my strength, for you are my Lord. You are my Lord. Ni prema, ni prema, ni shakti, nive nalona. Ni prema, యేసు నీవే, నా ప్రభు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ శక్తి నీవే నాలోనా. నీ ప్రేమ, ప్రేమ, నీ శక్తి నీవే నాలోనా. ఆరాధింతును నా హృదయమంతటితో, నిన్నారాధింతును నా మనస్సంతటితో, నిన్నారాధింతును నా బలమంతటితో. యేసు నీవే, నా ప్రభు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం. అవునైనా ఉదయకాలం నేను నీకేమి ఇష్టడో తెలుసుకోగలను యేసురాజా. నీ గొప్ప ప్రేమను నీ సిలువలో నా పట్ల కనబరిచావు. పాపని నన్ను రక్షించుకున్నావు. మంచి కాపరి, నన్ను విడువకు ఎడబాయిగా ప్రేమిస్తున్నావు, నడిపిస్తున్నావు. అయ్యా, మరణము కంటే బలమైన మీ ప్రేమ నా పట్ల మీరు చూపించారు. ఉదయకాలం నా హృదయ లోతుల నుంచి నీకు నా ప్రేమ, స్తుతి, ఆరాధన చెల్లిస్తాను. I love you Jesus అని చెప్దాం. I praise you Jesus. Thank you Jesus. సదాకాలము నీతో నేను ఉంటాను యేసయ్యా. కరువైన, వస్త్రహీనతను, ఖడ్గమైన, మరణమైన, హింసను, ఉపద్రవం, ఇలాంటి పరిస్థితి ఏది కూడా నీ ప్రేమ నుంచి ఎడబాపనేరదు. నీతోనే ఉంటాను. తీర్మాన పాట మనం కలిసి పాడదాం. సదాకాలం నీతో ఉంటాను యేసయ్యా. కాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాడదాం. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. చేతులు కదా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
తోడు లేని నాకు తోడుగా ఉన్నావు. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమ తోడను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమ తోడను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా ఆనందగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా ఆనందగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 కళ్ళు మూసుకొని ప్రభు నాలుగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అవునయ్యా, నాకు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడినైనా పాపాల ఊపిలో కూరుకొని పోయినాను. అయ్యా నీవు నన్ను పైకి లేవనెత్తావు. ఏ తోడు లేని మాకు నీవే తోడుగా, ఆశ్రయముగా, దుర్గముగా ఉన్నాను. ప్రాణప్రియుడిగా, మంచి స్నేహితుడిగా ఉన్నాను ఆయన. మా బలహీన అయ్యా మైక పరిమితి దేవుడు ఆయన మాతో నడుస్తున్న దేవుడు ఆయన. మీకు స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగింది. ఈ పాత్రగా మలుస్తున్న దేవుడు నాయన. పరభక్తు మరి అయ్యా ఈ యొక్క ఉదయకాలం మా ప్రేమ స్తుతి ఆరాధన మీకు చెల్లిస్తాం. మీతోనే ఉంటాను అయ్యా. ఎన్ని భయంకర పరిస్థితుల లోకంలో కలుగుతున్నాం. దేనికి ఇచ్చాడు, దేనికి కదిలిపోము. మమ్మల్ని ప్రేమించిన వారి ద్వారా విడినట్లు అత్యధిక విజయము పొందొచ్చున్నాం. మీతోనే సాగుతాం. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థన చేసినాం. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురని వాక్యస్తులు ఇచ్చండి. నూతన బలముతో, నూతన ఉజ్జీవంతో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను అభిషేకించమని ప్రార్థన చేస్తుంది. ఈ ఆరాధన అంతటిని మా ప్రభును, మా ప్రాణ బిడ్డను యేసే శక్తి గల నామమున మిక్కిలి ప్రేమతో సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చుదాం. ప్రియులారా, నేటి ధ్యానంకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. The Gospel according to Saint John, chapter 21 verses 15 to 18. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 18వ వచనం వరకు వాక్య భాగాన్ని మనము చదువుకుందాం.
వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవే సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపము. నీవు యవ్వనుడు అయినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెడదాం. యువదిక్కలను మనం అడుగుదాం, లార్డ్ స్పీక్ టు మీ. ప్రభువా, నాతో మాట్లాడము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఉదయం అడుగుదాం, దేవా, నా ఆత్మీయ చెవులను తెరువయ్యా, నా ఆత్మీయ నేత్రాలను తెరువయ్యా. నీ వాక్య సత్యాలను గ్రహించటకు వినగలిగిన చెవిని, సిద్ధ మనసును దయచేయని అడుగుదాం. యువదిక్కులను నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నదో, నీకు ఎట్టి ఆత్మీయ ఆహారం అవసరమో మన దేవునికి తెలుసు. ప్రియులారా, ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. ఈ ఉదయకాలన జీవముగల దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్య సత్యాలను గ్రహించడానికి వినగలిగిన చెవిని, సిద్ధ మనసును మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీరే మాకు బోధకుడు అయినండి. మా అందరి ఆత్మీయ స్థితి ఎరిగిన వాడు నైనా. అయ్యా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యము జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవాలని మీరు ఆశిస్తున్న రీతిగా మా జీవితాలను మీరే మాలుచమని యేసే శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన మన ధ్యానాంశము మనలను పునరుద్ధరించు ప్రభు, ద లార్డ్ హూ రెస్టోర్స్ అస్. మనలను పునరుద్ధరించు ప్రభు, ద లార్డ్ హూ రెస్టోర్స్ అస్. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఇప్పటికే 2 సార్లు ఆయన శిష్యులకు కనిపించారు. ఇప్పుడు మనం చదివిన సంఘటన మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇది 3వసారి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమవడం. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన వారితో చెప్పిన మాటలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయము 21వ వచనం. యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. అక్కడ ఒక కమిషన్ ఇచ్చాడు శిష్యులు. ఐ సెండ్ యూ, గో, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అయితే శిష్యులకు ఆ కమిషన్ అర్థం కాలేదు. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. యేసు ప్రభు వారు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు పునరుద్ధానుడైన ఆ ప్రభువుగా, మహిమ శరీరంతో. కానీ వారు ఆయన చెప్పిన మాటలను అంత సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు 21వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే చూడండి, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, దిదుమన బండ తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనీయులు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులు మరిద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమని. చూస్తారండి, యేసు ప్రభు వారేమో వారి మీద చాలా ఆశ పెట్టుకున్నాడు, చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆయన పరిచర్య వారు కొనసాగిస్తారని, నేను మిమ్మల్ని పంపుతున్నానని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు చూస్తే ఆయన పనిలో లేరు, కానీ చేపలు పడతానన్నాడు సీమోను పేతురు. దే డోంట్ నో వాట్ టు డూ. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ప్రాచీనమైన జీవిత విధానానికి వెళ్ళిపోయారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు వారిని పిలిచినప్పుడు 3.5 సంవత్సరాల క్రితము వారు ఎలా ఉన్నారు? వారు చేపలు పడుతున్నారు, జాలర్లుగా ఉన్నారు.
ఆ చేపలు పట్టే స్థితిలో నుంచి యేసు ప్రభువారు వారిని మనుషులను పట్టు జాలర్లుగా చేశాడు. వారికి అధికారం ఇచ్చాడు, ఎంతో మరి పని అప్పగించాడు. అయితే వీరేం చేస్తారంటే తిరిగి ప్రాచీన విధానంకి వెళ్ళిపోయారు. సీమోను పేతురు వాస్తవానికి ఆ సంఘానికి నాయకుడు ఉండాల్సిన వాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే చేపలు పడడానికి కనిపిస్తున్నాడు. నేను చేపలు ఐఎమ్ గోయింగ్ టు ఫిష్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫిషింగ్ అనగానే వాళ్ళు కూడా మేము కూడా వచ్చేస్తున్నారు. ఆ 7 కూడా అక్కడ వెళ్ళిన తర్వాత రాత్రి అంతా ఏమి చేపలు పట్టలేదు వారు. 5వ వచనం చూడండి, యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతున్నారు. పిల్లలారా, లాడ్స్ లేదా బాయ్స్, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? డు హ్యావ్ సంథింగ్ టు ఈట్ అని అడుగుతారు. చూడండి, ఇక్కడ శిష్యులు మనం చూసినట్లయితే వీరు ఈయన్ని విడిచిపెట్టారు. దే ఆల్ బిట్రేడ్ హిమ్. ఆయన్ని పట్టుకునే సమయంలో, అరెస్ట్ చేసే సమయంలో పేతురు అయితే బొంకేశాడు. ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోయారు. అటువంటి శిష్యులను యేసయ్య వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎంత ప్రేమమయుడో చూడండి. వారున్న ప్రదేశం దగ్గరికి వస్తున్నాడు. వారు చేపలు పడుతున్న ప్రదేశం దగ్గరికి, వారికి ఉన్న లేమి దగ్గరికి చేపలు పడుతున్న రాత్రి ఏమీ దొరకలేదు. ఆ పరిస్థితుల్లోనే వారిని ఎదుర్కొంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలారా అని పిలుస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. ఈస్ కాలింగ్ దెమ్ బాయ్స్. లేదని చెప్పారు. వెంటనే ఆయన 6వ వచనం, దోణి కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకును. వారు అలాగూ చేయగా విస్తారమైన చూడు చేపలు విస్తారంగా పడిన మరి లాగలేకపోయింది. మనకు గతంలో సంఘటన గుర్తురావు. లూకాసు వార్త 5వ సంఘటన ఏ రీతిగా పేతురుతో చెప్పాడు, లోతులకు నడిపించిన దోణి అని చెప్పినప్పుడు విస్తారంగా చేపలు పడినాయి. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో యేసు ప్రేమించిన శిష్యుడు, దీన్ని యోహాను అంటారు, ఎందుకంటే యోహాను సువార్త రాసుకున్నాడు కాబట్టి యోహాను గుర్తుపడుతున్నాడు. చూడండి 7వ వచనంలో, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పై బట్ట వేసి సముద్రంలో దూకాడు. తర్వాత వారు ఆ చేపలు వల మరి అందరికి లాగారు. తర్వాత చూసినట్టు 153 పెద్ద చేపలు వారు పట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారికి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశారు. చూడండి, ప్రేమమయుడని యేసయ్య వారికి బ్రేక్ఫాస్ట్ ఆయన శిష్యుల కొరకు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 9వ వచనం, వారు దిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడి యేసుక్రీస్తు రెడీ చేసి, కమ్ ఆన్ మై ఫ్రెండ్స్, కమ్ ఆన్ లెట్ us have బ్రేక్ఫాస్ట్ టుగెదర్. రాత్రి అంతా మీరు పాపం చేపలు పడుతూ ఉన్నారు, ఏమి చేప దొరకలేదు, ఎట్టకేలకు దొరికినాయి. కమ్ ఆన్ లెట్ us have fellowship టుగెదర్, సహవాసం చేద్దాం. వారిని పిలిచాడు. అక్కడ వారు చక్కగా సహవాసం చేశారు. ఈ 3వసారి ప్రత్యక్షమైన తర్వాత దే హ్యాడ్ వెరీ గుడ్ టైం. బహుశా శిష్యులకు ఆయనతో మాట్లాడడానికి మాటలు ఉండు, ఎందుకని అందరూ ఆయన్ని మోసం చేసి వెళ్ళిపోయారు, బిట్రే చేశారు. పేతురుకి అయితే ఇంకా అపరాధ భావన ఉండదు, గిల్టీ కాన్షియన్స్. అయ్యో నేను ఈయన ఎవరో తెలియదు 3 సార్లు బొంకేశారు. మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. ఎట్టకేలకు వారు కొంచెం తినిన తర్వాత పరిస్థితులన్నీ కొంచెం సద్దు అడిగిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. జాగ్రత్త చూడండి ప్రియులారా, 15వ వచనం, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. ఇంగ్లీష్లో డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్. వీటికంటే అని అర్థం కూడా అసలు వీరికంటే, ఇదిగో ఈ చేపల కంటే, ఈ చేపలు బట్టే ఈ ప్రాచీన జీవితం కంటే, ఈ నీ స్నేహితుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్? చాలా ఆశ్చర్యం వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన ప్రశ్న మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు గతం అంతా గుర్తు చేయట్లేదు. ఆయన ఒకటి అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వెంటనే పేతురు ఇచ్చిన ఆన్సర్ మనం చూద్దాం. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఐ లవ్ యు లార్డ్. పేతురుకు తెలుసు ఆయనకి యేసయ్య పట్ల ప్రేమ ఉందని, కానీ ఆ ప్రేమ బలహీనమైందని. చాలామంది దేవుని ప్రేమిస్తారు, కానీ కార్యరూపంగా వారి ప్రేమ ఉండదు, బలహీనమైన ప్రేమ. యు ఆల్ లవ్ గాడ్ బట్ యు హ్యావ్ వీక్ లవ్. యేసయ్యకి తెలుసు పేతురుకి యేసయ్య అంటే చాలా ఇష్టమని. అందుకనే నీతో పాటు నేను మరణించడానికి కూడా సిద్ధమే అన్నాడు. మిగతా శిష్యులందరూ వదిలేసినా కానీ నేను మాత్రం ఇది చావడానికి కూడా సిద్ధం అన్నాడు. కానీ ఫెయిల్ అయిపోయాడు. ఆయనకి ఆశ ఉన్నది, కానీ ఆ కమిట్మెంట్ లేదు, ఆ డీప్ లవ్ లేదు. అందుకని పేతురు, నేనేం చెప్పలేను, నీకే తెలుసు నాకు నీ పట్ల ప్రేమ ఉన్నదని. యేసు ప్రభువారు వెంటనే అన్న మాటలు జాగ్రత్త చూడండి, నా గొర్రె పిల్లలను మేపుము. వాస్తవానికి యేసు ప్రభు ఏమని ఉండాల్సింది? నిజంగా ప్రేమిస్తున్నావు పేతురు? మరి అట్లయితే 3 సార్లు ఎందుకు బొంకావు? నేను ఎవరో తెలియదని ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు? నీకు నా పట్ల ప్రేమ ఉంది.
ప్రేమ ఉంటే నన్ను ఎందుకు వదిలిపెట్టేసావు అంత ఘోరంగా? ఆయన ఎవరో నాకు తెలియదని బొంకేసావు కదా అన్నాడా యేసుప్రభు వారు? ఆయన గత బలహీనతలు, గత పాపాలు గుర్తు చేయట్లేదు, గత తప్పిదాలు గుర్తు చేయట్లేదు, కానీ ముందున్న పని గుర్తు చేస్తున్నాడు. ఏంటది? నా గొర్రె పిల్లలను మేపము, ఫీడ్ మై ల్యాంబ్స్. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఈ విధంగా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అంటే యేసు ప్రభు వారు నిన్ను నన్ను పునరుద్ధరించాలని చూస్తున్న దేవుడు. ఆయన పేతురుని తిరిగి ఆ నాయకత్వ స్థితిలోనికి తీసుకొస్తున్నాడు. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు ముందుగానే కదండి. అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నీ పేరు పెట్రోస్, పేతురు, రాక్. అయితే పేతురు ఏం చేశాడంటే తన బలహీనతల వల్ల, తన భయాల వల్ల, తన ఆందోళనల వల్ల ఆయన దేవుని నుంచి దూరం అయిపోయాడు. వాస్తవానికి ఇప్పుడు మిగతా శిష్యులు కూడా అంగీకరించకపోవచ్చు. అతను మేము యాక్సెప్ట్ చేయం లీడర్గా. అతనే 3 సార్లు ఆయన ఎవరో తెలియదని బొంకేశాడు, ఆయనే పారిపోయాడు. ఇప్పుడు మాకు మళ్ళీ లీడర్గా ఎలా ఉంటాడు? మిగతా వాళ్ళు కూడా అంగీకరించకపోవచ్చేమో. కానీ యేసు ప్రభు వారు తిరిగి ఆ స్థితిని కల్పిస్తున్నాడు పేతురుకి. ఏంటది? నా గొర్రె పిల్లలను మేపే స్థానాన్ని నీకు ఇస్తున్నాను పేతురు. పిల్లలు, మన దేవుడు ఆల్వేస్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఆయన నేను వదిలిపెట్టే దేవుడు కాదు. నీ బలహీనతలను బట్టి, నీ పాపాలను బట్టి, నీ యొక్క వైఫల్యాలను బట్టి నువ్వు ఇంకా పనికి రాపో, నా సేవకు పనికి రాపో అన్నాయి. లేదా నువ్వు నా బిడ్డ కొనడానికి అనర్హురాలు అన్నాయి. నువ్వు నా సాక్షిగా పనికిరావు, నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అన్నాయన. ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ అస్. ఆయన మన వెంటపడే దేవుడు నాడు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు. 23వ కీర్తన చివరిలో మనం చూసినట్లయితే కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు. అంటే హీబ్రూ భాషలో దాన్ని ద లవింగ్ కైండ్నెస్ అంటారు. యువర్ గుడ్నెస్ అండ్ లవింగ్ కైండ్నెస్ దే విల్ ఫాలో మీ. అవి నా వెంట వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ప్రేమామయుడు ప్రియులారా. నువ్వెన్ని తప్పులు చేసావో నీ జీవితంలో, ఎన్నిసార్లు విఫలం అయిపోయావో, సిలువధారి అయిన యేసుని మరి నువ్వు విడిచిపెట్టావో, కానీ ఆయన అయితే నిన్ను విడిచిపెట్టట్లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్ను తిరిగి పునరుద్ధరించాలని, ఆయనతో సంబంధంలో సహవాసంలో నిన్ను నిలపాలని ఆశపడుతున్న దేవుడికి రాడు. నా గొర్రెలను మేపుము. ప్రేమ గురించి బలమైన మాటలు మనం 1 కొరింథీ పత్రికలో చూద్దాం ప్రియులారా. కొరింథీలకు రాయబడిన 1 పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. కొరింథీలకు రాయబడిన 1 పత్రిక 13వ అధ్యాయం. హల్లెలూయా. 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయాలు సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటినీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది అగాపే ప్రేమ అంటే పేరు. ఇది డివైన్ లవ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దైవ ప్రేమ పేతురు పట్ల చూపిస్తున్నాడు. పేతురు, నేను ఓర్చుకున్నాను. నువ్వు నన్ను వదిలిపెట్టినప్పుడు కూడా, నువ్వు నన్ను బొంకినప్పుడు కూడా నేను తాళుకుంటున్నాను, నేను దీర్ఘశాంతం చూపిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. ఐ యాక్సెప్ట్ యూ స్టిల్. ఎంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు పట్ల చూపించాడో చూడండి. మరలా అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్న. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతను అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మనల్ని అడుగుతున్నాడు యేసు ప్రభువారు, డూ యూ లవ్ మీ? నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు చెప్పండి. లవ్ ఈజ్ ద ఎసెన్షియల్ థింగ్ టు ఫాలో జీసస్. యేసుక్రీస్తును నువ్వు వెంబడించాలంటే, యేసుక్రీస్తు కొరకు నువ్వు జీవించాలంటే ప్రేమ 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 ముఖ్యమైనది ప్రియులారా. ఈ ప్రేమ లేకుండా మనం ఏం చేయలేమంటుంది. యేసుక్రీస్తుని వెంబడించలేం. యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేయలేం. ఒకసారి హడ్సన్ టైలర్ అనే గొప్ప మిషనరీ, ఆయన చైనా దేశంలో ఎంతో గొప్ప సేవ చేశాడంట. ఆయన దగ్గరికి కొంతమంది యవనస్తులు వచ్చారంట. సార్, మేము కూడా మిషనరీ సేవ చేయడానికి వస్తున్నాం, మేము కూడా చైనాకు వస్తాం, లేదా ఆయా దేశాలకి సేవకులకు వెళ్తాం అని వాళ్ళు ఇంటర్వ్యూ చేయించుకోవడానికి వచ్చాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. ఒక్కొక్క యవనస్తుడు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు సేవ చేయడానికి? ఒక్కొక్కరు అడుగుతాడు. ఒకడేమో, సార్ ఇగో దేవుని ఆజ్ఞ ఉంది కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడం ఉంది కదండి, అందుకే వచ్చానండి అన్నాడంట. ఇంకోటి, సార్ అనేక ఆత్మలు నశించిపోతున్నాయి సార్, అందుకే వాటిని రక్షించడానికి వచ్చాను సార్ అని ఇంకోటి అన్నాడంట. ఇంకోడేమో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్తూ ఉన్నారంట. అవన్నీ విని ఆయన, ఇవేవి కూడా మిమ్మల్ని దేవుని సేవలో నిలబెట్టలేవు అన్నాడు. అదేంటండి ఇవేమి పనికిరావా అంటే ఆయన అన్నాడు, ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? నేను మీ నుంచి ఆశించింది
మీ నోట్లోంచి నేను ఆశించిన ముఖ్యమైన ఉత్ప్రేరకము లేదా కారకం ఏంటంటే, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేయగా వచ్చామండి అన్నట్లయితే నేను మిమ్మల్ని అభినందించేవాడిని అన్నాడు. అవుట్ ఆఫ్ క్రైస్ట్ లవ్ మేము వచ్చామండి. క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు మాటలు చూపిన ప్రేమను బట్టి, అదే ప్రేమ నశించిపోయే ఆత్మల పట్ల మేము చూపిస్తూ మేము వచ్చామండి అన్నట్లయితే నేను మిమ్మల్ని అభినందించేవాడిని అని చెబుతూ ఆయన అన్నాడంట, ఒకనాడు మిమ్మల్ని చంపాలని చూసినప్పుడు, ఒకనాడు మిమ్మల్ని చెరసాల్లో వేయాలని చూసినప్పుడు, ఒకసారి మీరు సేవ చేయడానికి వీల్లేదు అన్నప్పుడు, ఒకసారి నువ్వు క్రైస్తవుడు ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు మిమ్మల్ని నిలబెట్టేదేదో తెలుసా? క్రీస్తు పట్ల మీకున్న ప్రేమ. మిగతావన్నీ కూడా, మీ క్వాలిఫికేషన్లు, మీ డిగ్రీలు ఏవి కూడా క్రీస్తు కొరకు మిమ్మల్ని అంతం వరకు నిలబెట్టలేవు. నువ్వు అంతం వరకు క్రీస్తు కొరకు నిలబడాలంటే నీకు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ లవ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు పట్ల ప్రేమ. పేతురు విషయం మనం చూసినట్లయితే ఆయనకి యేసు ప్రభు పట్ల ఆసక్తి ఉన్నది, యేసు అంటే అభిమానం ఉన్నది, యేసు కొరకు జీవించాలన్నది, యేసు కొరకు చావాలన్నది అంతా ఉంది. కానీ ఆయనలో లేని ఏంటంటే యేసు ప్రభు పట్ల బలమైన ప్రేమ, డీప్ లవ్, లోతైన ప్రేమ లేదు. ఆ లోతైన ప్రేమ పోయేసరికి ఆయన యేసుని విడిచిపెట్టాడు. చూడండి, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి కూడా, అన్ని అద్భుతాలు చూసి కూడా, ఆయన అభిషేకం ఉండి కూడా, ఇన్ని అర్హతలు ఉండి కూడా యేసు కొరకు జీవించలేకపోయాడు. ఎందుకంటే ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఇదే కారణం సహోదరుడ సహోదరి, నువ్వు ఎంతకాలం అయింది బాప్తిసం పొంది, ఎంతకాలం అయింది నువ్వు రక్షణ పొంది, ఎంతకాలం అయింది క్రైస్తవుడుగా చలామణి అవుతూ, ఇవేవి కూడా లెక్కలోకి రావండి. నువ్వు యేసయ్య కొరకు జయ జీవితం జీవించాలంటే, యేసయ్య కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించాలంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే యువర్ లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసయ్యను నీ కొరకు ప్రాణం పెట్టి, నృత్యం చేయడే తిరిగి లేచి, నిన్ను అనుక్షణము వెంబడిస్తున్నా, నిన్ను వెంటాడుతున్నా ఈ యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా అనేది చాలా ముఖ్యమైన. డూ యు లవ్ జీసస్? యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 15వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందక మునుపు ఆయన శిష్యులతో మాట్లాడుతున్న చివరి మాటలు అవి. అని ఏమనంటే, ప్రియులారా, నా శిష్యులారా, ఇదిగో ఈ 3.5 సంవత్సరాలు నా నుంచి ఎంతో నేర్చుకున్నారు, మీరు ఎన్నో వాక్యాలు విన్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, నా ప్రేమ యందు నిలిచినడే, అబైడ్ ఇన్ మై లవ్. నా ప్రేమలో నిలిచినడే, నా ప్రేమలో మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఈ క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య రహస్యం ఏంటంటే లివింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సీమోను, నీకు ఆసక్తి ఉంది, టాలెంట్స్ ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యు మస్ట్ హ్యావ్ దట్ డీప్ లవ్ ఫర్ జీసస్. యేసయ్య పట్ల ఆ లోతైన ప్రేమ నీకు కావాలి. మరలా 3వసారి అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, పేతురు, నీవు సమస్తము ఎరిగిన వాడవు, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నాడని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే 3 సార్లు యేసు ప్రభువారు డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన 3 సార్లు బొంకాడు కాబట్టి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు కాబట్టి 3 సార్లు ఐ లవ్ యూ అని చెప్పే అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. సో 3 times డినయల్ని 3 times డిక్లరేషన్ ఆఫ్ లవ్ గా మార్చాడు. ఆయనకున్న ఆ పాత ముద్ర తీసేసాడు. 3 times you said I don't know him. 3 times you denied. 3 times now you declare that you love Jesus. చూసారండి, నీ గత చరిత్ర మార్చేసి నీకు విజయాన్ని దయచేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. గత పరాభవము, గత వైఫల్యాలు, గత ఓటములు అన్నీ కూడా మర్చిపోయి నేను విజయ జీవితంలోనికి, జయ జీవితంలో నడిపించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. యువదేకులు అందుకనే ఆయన నీకు మరల అవకాశం ఇస్తున్నాడు. డూ యూ లవ్ జీసస్? నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఎస్, నేను నిన్ను ప్రేమించిన 3 times చెప్పే అవకాశం ప్రభువారు పేతురుకి ఇచ్చాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డారా, యువదేకాలన్న యేసయ్య నీ నుండి నా నుండి కోరుతున్నాడంటే, ఎస్, సిలువ వేయబడిన నన్ను నువ్వు ధ్యానం చేసావు, గుడ్ ఫ్రైడే జరుపుకున్నావు, ఈస్టర్ జరిపావు, నేను నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నమ్ముతున్నావు, ఫైన్. కానీ నీకు ముఖ్యమైనది కావాల్సి ఏంటో తెలుసా? నా కొరకు నువ్వు జీవితం జీవించాలంటే
యూ మస్ట్ లవ్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్. అందుకనే ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని యేసుని అడిగితే యేసు ప్రభు వారు చెప్పింది అదే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. యు మస్ట్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అందుకే ఇందాక మనం పాడాం, ఆరాధింతును నా హృదయమంతటితో, నా మనస్సంతటితో, నా బలమంతటితో. ఎస్, ఈ కడవరి దినాల్లో భయంకరమైన చీకట్లు లోకాన్ని కంపుకున్నాయి ప్రియులారా. యెషయా గ్రంథం 60లో రాయబడింది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఏంటి చీకటి? భయంకరమైన వైరస్లు, భయంకర రాబోతున్నాయి తెగుళ్ళు, భయంకరమైన దుర్వార్తలు, అంత్యక్రీస్తు పాలన రాబోతా ఉంది. రాజ్యం మీదకి రాజ్యం లెగబోతుంది. అనేక ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. భయాలు, ఆందోళనలు లోకంలో కమ్ముకపోతా ఉన్నాయి. ఈ భయంకరమైన లోకంలో నీవు నేను జయ జీవితం జీవించాలంటే ముఖ్యమైన అంటే లవ్ 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 ఫర్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రేమ ఎలాంటిది? బలహీనమైన ప్రేమగా ఉండడానికి వీల్లేదు. పేతురుకు ప్రేమ ఉంది, కానీ అది బలహీనమైన ప్రేమ. కొన్ని సమస్యలు వస్తేనే పారిపోయే ప్రేమ, మరి భయం రాగానే వదిలిపెట్టేసిన ప్రేమ. యేసయ్య కోరుతుందంటే, నో, యు మస్ట్ లవ్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. ప్రాణం పోయినా కానీ నేను నిన్ను ప్రేమిస్తాను యేసయ్య. నువ్వు నమ్మదైన దేవుడు, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు యేసయ్య. ఆ ప్రేమ నిన్ను నన్ను విజయోత్సవంతో జీవింప చేయగలదు ప్రియులారా. ఎఫెసీ సంఘంతో పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. అందరం బైబిల్స్ తెరిచి చూద్దాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2. యేసుక్రీస్తు ప్రభు వారు ఎఫెసీ సంఘాన్ని అభినందించాడు కొన్ని విషయాలను బట్టి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవు. అపోస్తులు కాకేదో అపోస్తులు చెప్పుకుని వారిని పరీక్షించి అబద్ధులను కనుక్కున్నావు. నీ సహనం కలిగి నా నామనితో భారం భరించి అలగలేదు. కరెక్టే, నువ్వు నా కొరకు ఎంతో కష్టపడ్డావు, ఎంతో మినిస్ట్రీ చేసావు, ఎంతో మరి డెడికేటెడ్గా ఉన్నావు మినిస్ట్రీ విషయంలో, అంత బాగానే ఉంది. కానీ ఎఫెసీ సంఘమా, ముఖ్యమైనది నువ్వు వదిలిపెట్టావు. ఏంటది? తర్వాత వచనం చూడండి, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారా, ఇంత సేవ చేసావు, ఇంత భక్తి జీవితం జీవించావు, కానీ నీలో అసలైంది పోయింది. ఏంటది? ఆ ఫస్ట్ లవ్ పోయింది, మొదటి లవ్ పోయింది. యేసు ప్రభు వారు దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాడు. అదేంట్లే ప్రభువా, లవ్వే కదా పోయింది, ఇంత సేవ చేశారు, ఇంత మినిస్ట్రీ చేశారు, ఇంత కష్టపడతా ఉంది సంఘము, ఈ సంఘాన్ని ఎంతో అభినందించవచ్చు కదా. ఇంత ఉన్నప్పటికి కూడా అసలైంది పోయింది, మొదటి ప్రేమ పోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొంది మొదటి క్రియలు చేయాలి, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తాను. ఎందుకు ఇంత తీవ్రంగా పరిగణించాడంటే ప్రియులారా, లవ్లెస్ మినిస్ట్రీ అనేది ఎట్లా అయిపోద్ది అంటే కొంతకాలానికి డ్రై చేసి ఎండిపోకూడదు. నన్ను ప్రేమే కనుక నీ జీవితంలో లేకపోతే నీ పరిచర్య దేవునికి ఏమాత్రం ఇష్టమైంది కాదు. రిక్ వారన్ అనే దైవజనుడు పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకంలో ఇట్లా రాస్తాడు. ఏమంటే, గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బీయింగ్ రాదర్ దాన్ డూయింగ్ అంటాడు. నువ్వు ఏం చేస్తున్నావో కాదంట దేవునికి ముఖ్యమైంది, నువ్వు ఏం అయ్యున్నావో అనేది ముఖ్యమంట. నువ్వు ఏం చేస్తున్నావు? చాలా మంది అనుకుంటారు, నేను చర్చికి వెళ్తున్నాను, అవి చేస్తున్నాను, ఆ సేవ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. ఓకే, క్రైస్తవుడుగా నువ్వు చాలా చేస్తున్నావు, కానీ ఇది కాదంట ముఖ్యమైనది. నువ్వు ఏమయ్యున్నావు అది ప్రభువును సంతోషపెట్టదు. మార్త అనేక పనుల గురించి తొందరపడతా ఉంది, వడన్ని బట్టి కాదు ప్రభు సంతోషపడింది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసింది. ఏంటది? యేసయ్య పాదాల చెంతుండి ఆయన వాక్యం వింటాం. ప్రియులారా, యేసయ్య కోరేది ఆ మొదటి ప్రేమ. ఎఫెసీ సంఘము ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టేసిందంట. చాలా సేవ చేసింది, కానీ ప్రభువారు సంతోషపడలేదు. ప్రియులారా, ఈ మధ్యాహ్నం కలన ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్నట్టే, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్. మరల నీ నోటితోటి చెప్పే భాగ్యం యేసయ్య ఇస్తున్నాడు. ఉదయకాలన ఈ పునరుద్ధాన దినాన నీ నోరారా చెప్పు బిడ్డ. పేతురు చెప్పాడు ఆ దినాన, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ చెప్పు బిడ్డ. వీటన్నిటికంటే యేసు ప్రభువు అడుగుతున్నాడంటే, ఈ కుటుంబం కంటే, ఈ ఉద్యోగం కంటే, నా డబ్బు కంటే, ఈ లోకంలో నాకు ఆస్తి పాస్తుల కంటే, ఈ లోకంలో నాకు ఏవేవి లాభకరాలు, వీటన్నిటికంటే నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఈవెన్ నా ప్రాణము కంటే నేను నిన్ను ఎక్కువ
ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పగలగాలి ప్రియులారా. యేసయ్య కోరేది దట్ కైండ్ ఆఫ్ లవ్. లూకాసు వార్త 14వ అధ్యాయం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు ఎలాంటి లక్షణం కలిగి ఉండాలని కోరుకున్నాడో మనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. జాగ్రత్త చూడండి మాటలు. ఎంతోమంది యేసుని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళని బట్టి ఆయన సంతోషపడిపోవచ్చు. ఓ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నాకని. యేసుక్రీస్తు ప్రభు వారికి ఫ్యాన్స్ కాదు కావాల్సింది, ఫాలోవర్స్ కావాలి ఆయనకి. ఎవరు ఆ ఫాలోవర్స్? ఈవెన్ వాళ్ళ ప్రాణాన్ని కూడా ద్వేషించే ఫాలోవర్స్. నా ప్రాణం కూడా నాకు ముఖ్యం కాదు యేసయ్య, నా కుటుంబం నాకు ముఖ్యం కాదు యేసయ్య, నా ఫ్యామిలీ, నా ఉద్యోగం, నా మినిస్ట్రీ ఏది కూడా నాకు ముఖ్యం కాదు, నువ్వే నాకు ఫస్ట్. ఆ స్థాయికి నేను రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను నన్ను ఆ రీతిగా ప్రేమించాడు ప్రియులారా. ఆయన దేవునితో సమానుడైనట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ ఆయన దాసుని స్వరూపం ధరించి నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొందాడు. అంతగా ప్రేమించాడు ఆయన. ఆయన ఏది దాచుకోలేదు తనలో. అంతగా నన్ను ప్రేమించినప్పుడు ఆయన నీ నుంచి నా నుంచి కోరుతుంటే, డూ యూ లవ్ మీ లైక్ దాట్? నిన్ను నన్ను క్రీస్తు కొరకు జయ జీవితం జీవించేలా చేసేది ఏంటంటే ప్రేమ ప్రియులారా. ఇట్స్ లవ్ ఫర్ క్రైస్ట్. ఐ లవ్ యూ మోర్ దాన్ మై లైఫ్ అని చెప్పగలగాలి ఉదయకరణ. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం చూద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. మనందరికి బాగా తెలిసిన వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమయనుడు, బాధయను, హింసయనుడు, కరువైనడు, వస్త్రహీనతను, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఈ లోకంలో ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ సెపరేట్ చేయలేవు. మనల్ని ప్రేమించిన వాని ద్వారా. 37వ వచనం చూడండి. ఈ లోకంలో మనం జయ జీవితం ఎలా జీవిస్తామో సీక్రెట్ ఎక్కడుంది? మోర్ దాన్ కాంకరర్స్ ఎలా ఉండగలమంటే మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రియులారా, యూ కెన్ కాంకర్ త్రూ ద వన్ హూ లవ్డ్ యూ. పేతురు జీవితంలో చూసినట్టయితే ఆయన జీవితం మారిపోయింది. యేసుక్రీస్తుతో ఆ 3వ ఎన్కౌంటర్ తర్వాత తన జీవితం మారిపోయింది ప్రియులారా. తర్వాత పేతురు ఎలా తయారైపోయాడంటే ఆయన్ని మరుసటి రోజు చంపేస్తారు అని తెలిసినప్పుడు కూడా జైల్లో హాయి నిద్రపోతున్నాడు. ఎవరండి మరుసటి రోజు నిన్ను చంపేస్తారు అన్నప్పుడు జైల్లో నిద్రపోయేవాళ్ళు? పేతురు నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఫర్ మై లైఫ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. నాకు నా జీవితం ముఖ్యం కాదు. ఐ లవ్ మై జీసస్. ఆయనకంటే నా జీవితం ముఖ్యం కాదు. పేతురు చివరిలో ఎలా చనిపోయాడో తెలుసండి? ఆయన్ని తల్లకిందులుగా సిలువ వేశారట. యేసుక్రీస్తు ప్రభు నా ప్రభువులాగా సిలువ వేయడానికి నేను అర్హుడిని కాదు అని చెప్పి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అన్నాడంట. దట్ ఈస్ ద లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా, యేసు ప్రభు చెప్పాడు, నీకు ఇష్టం లేని చోటుకి నేను తీసుకెళ్తాను. ఎస్, పేతురు క్రీస్తును ప్రేమించడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తును ప్రేమించడం నేర్చుకున్నాడో తన జీవితం మారిపోయింది. తన యొక్క జయ జీవితం జీవించాడు. అపొస్తలుల కార్యాలు మనం చూసాడు. నిజంగా సంఘానికి నాయకుడిగా ఉండి ఎలాంటి పరిచర్య చేసాడో మనం చూడగలం ప్రియులారా. దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే దైవ సేవకులందరూ కూడా ఎలాంటి పరిచర్య చేయగలిగారంటే ద మెయిన్ సోర్స్, ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఈస్ ద లవ్ ఫర్ క్రైస్ట్. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. పేతురు అంటున్న పౌలు అంటున్న మాటలు మనం చూద్దాం. పౌలు, నువ్వు ఇలా సేవ ఎలా చేయగలుగుతున్నావు? ఆ గ్రామం వెంబడి గ్రామం, పట్టణము, దేశము, ఖండాలు దాటిపోతున్నావు, సేవ చేస్తున్నావు. ఇంతగా ఎలా సేవ చేస్తున్నావు? నిన్ను చంపుతున్నా, రాళ్లతో కొడుతున్నా, ఎందుకు ఇలా సేవ చేస్తున్నావు అని అడిగితే పౌలు ఇచ్చే ఆన్సర్ ఏంటో చూడండి. 2వ కొరింథీ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. హల్లెలూయా. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కంపెల్స్ us. కంపెల్స్ అంటే నడుతా ఉంది. క్రీస్తు ప్రేమ గో గో మూవ్. ఎలా నడుస్తున్నానో తెలుసు. నేను ఎఫెసీ, ఫిలిప్పి, మాసిదోనియా పట్టణాలన్నీ ఎలా తిరుగుతున్నానో తెలుసా? ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కంపెల్స్ మీ. ప్రియులారా, ఆ 3వ ఎన్కౌంటర్ శిష్యుల జీవితాలని మార్చేసింది. అప్పుడు దాకా వాళ్ళు తమ స్వార్థంతోనే జీవిస్తున్నారు. పేతురు యేసుక్రీస్తు ప్రభువు 2 సార్లు ప్రత్యక్షమైనప్పుడు కూడా అతనిలో మార్పు రాలేదు. అతను ఇంకా చేపలు పడడానికి వెళ్ళిపోతున్నాడు, ప్రాచీన జీవితానికి వెళ్ళిపోతున్నాడు.
చూడండి, ఎన్ని వాక్యాలు నీకు తెలిసినా కానీ నువ్వు దేవుని కొరకు నిలబడలేవు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు బాప్తిసం పొంది, నువ్వు దేవుని కొరకు నిలబడలేవు. ఎన్ని వాక్యాలు ఎంతమందికి చెప్పుంటావు, నువ్వు దేవుని కొరకు నిలబడలేవు. నేను దేవుని కొరకు నిలబెట్టేది క్రీస్తు పట్ల నీకున్న ప్రేమ. క్రీస్తు పట్ల నీకు ప్రేమ ఉందా? యేసయ్య అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్? నీ నోటి నుంచి ఎస్ లార్డ్ ఆ మాట రావాలి. వెంటనే యేసయ్య అంటాడు తెలుసా, కమ్ ఆన్, ఐ విల్ రెస్టోర్ యూ. నేను నిన్ను రెస్టోర్ చేస్తాను, నేను మునుపటి స్థితికి తీసుకొస్తాను. నేను నా సేవకునికి వాడుకుంటాను, నా సాక్షిగా వాడుకుంటాను, నా కొరకు వాడుకుంటాను. ఎస్ ప్రియులారా, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకోబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ ఇఫ్ యు సే ఐ లవ్ మై జీసస్, ఐ లవ్ మై జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ ప్రేమ ప్రేమ. ఆయన ప్రేమించి నేను నన్ను అప్పగించున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన కొనుటకు ఆయన అర్పణముగా బలిగా దేవునికి అప్పగించుకున్నాడు. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఇన్ ద సేమ్ వే వాక్ ఇన్ లవ్. ఈ ఉదయకాలన నీలోని స్వార్థాన్ని చంపేయాలని చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీలోని తిరిగి ప్రాచీన జీవిత విధానానికి ఎలా అనుకుంటావు చూసావు, ఆ ప్రాచీన ఆశలు చంపాలని యేసయ్య చూస్తున్నాడు. ఈ రోజు నీ ప్రాచీన అలవాట్లు, జీవిత విధానం మారిపోవాలి. ఈ రోజు నీ జీవిత విధానము యేసయ్యని ప్రేమించే జీవిత విధానం ఉండాలి. యేసయ్య నిన్ను రెస్టోర్ చేయాలని చూస్తున్నాడు ప్రియులారా. గాడ్ వాంట్స్ టు రెస్టోర్ యూ అగైన్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ దట్ సేమ్ ప్లేస్ అగైన్. నువ్వు తిరిగి ఆ మొదటి క్రియలు చేయాలి. ఎఫెసీ సంగమా, మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చేయాలి. ఏ మొదటి క్రియలు? ప్రేమతో కూడిన మొదటి క్రియలు, ప్రేమతో కూడిన మొదటి క్రియలు. ఒకవేళ నీ జీవితంలో వాక్య ధ్యానం తగ్గిందేమో, ప్రార్థన జీవితం తగ్గిందేమో, ఆరాధన చేయడం తగ్గిందేమో, దేవునితో సమయాన్ని గడపడం తగ్గిందేమో, యేసయ్య పట్ల ప్రేమ తగ్గిందేమో, నువ్వు యేసయ్య పాదాల చెంతకు రావాలి, సిలువ దగ్గరికి రావాలి. యేసయ్య, ఐ వాంట్ టు లవ్ యూ, గివ్ మీ దట్ ఫ్రెష్ లవ్ ఫర్ యూ. తిరిగి ఆ యొక్క నూతనమైన ప్రేమ, అయ్యా నీ పట్ల లోతైన ప్రేమ నాకు దయచేయ. నాకు అర్థమవుతుంది యేసయ్య, నిన్ను ప్రేమించకుండా నేను ఈ లోకంలో ఏమీ చేయలేనయ్యా. నీ ప్రేమ నన్ను బలవంతము చేయించినది అన్నాడు కదా పౌలు భక్తుడు. ఆ ప్రేమతోటే గొప్ప సేవ చేయగలిగాడు నాయన. పేతురుని అడిగారు 3 సార్లు. ఈ ఉదయం నన్ను అడుగుతున్నాను నాయన, ఎస్ ఐ లవ్ యూ జీసస్. కానీ నా ప్రేమ బలహీనమైన ప్రేమ అయ్యా, నా ప్రేమ పరిమితులతో కూడా ప్రేమ అయ్యా, నిన్ను ప్రేమించాల్సిన స్థితిగా ప్రేమించలేకపోతున్నాడు. చెప్పబడ్డా దేవుడు అర్థం చేసుకుంటాడు కదండి. పేతురుని అర్థం చేసుకున్నాడు ఆయన, మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు ఆయన. ఆయన నిన్ను పో నువ్వు పనికిరావు ఉండి, ఆయన నీ బలహీనతలు ఏంటో ఆయనకి తెలుసు. ఆయన అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. ఐ విల్ గివ్ మై లవ్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉండి ఆయన శరీర క్రియలు చంపుతూ ఉంటాడు. ఆత్మ ఫలము మొట్టమొదటి ప్రేమ, సంతోషము, సమాధానం. ఆ ప్రేమను నీకు నాకు పుట్టిస్తాడు. కనుక ఈ ఉదయకాలన క్రీస్తు పాదాల చెంతకొద్దాం, యథార్థ హృదయంతో మన బలహీనతలు ఒప్పుకుందాం, మన ప్రేమ లేని స్థితిని ఒప్పుకుందాం, మన నామకార్థ క్రైస్తవ జీవితాన్ని ఒప్పుకుందాం, మన ఓటములు వైఫల్యాలను ఒప్పుకుందాం. యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ బలహీనమైన ప్రేమయ్య, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోతున్న ప్రేమయ్య, నిన్ను విడిచిపెడుతున్న ప్రేమయ్య, సులువుగా వాక్యాన్ని ప్రార్థన విడిచిపెడుతున్న ప్రేమయ్య. నా ప్రేమను బలపరుచునైనా, నిన్ను నా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బ్రత ప్రేమించడానికి సహాయం చేయనైనా, నువ్వు నన్ను పునరుద్ధరించినైనా అని అడిగినట్లయితే దేవుడు నన్ను పునరుద్ధరించి నిన్ను బహుబలంగా 4 దినాలు వాడుకోబోతున్నాడు. బిడ్డ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలో ఉంచుతాము, కళ్ళు మూసుకుందాం, అందరం వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. యేసయ్య నన్ను కనికరించు. అలనాడు పేతురు భయపడ్డాడు. నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు, పారిపోయాడు. నేను కూడా అనేక సార్లు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా పారిపోయాను. అనేక సార్లు ఈ లోకాన్ని స్నేహించి నీతో సహవాసాన్ని విడిచిపెట్టానయ్యా. నిన్ను ప్రేమించాల్సిన రీతిగా ప్రేమించలేకపోయానయ్యా. నా సొంత పనులు నీకు నాకు మధ్యలో వచ్చినాయ్యా. నా సొంత సమస్యలు నీకు నాకు మధ్యలో వచ్చినాయ్యా. నీకు నాకు మధ్య లోక స్నేహాన్ని తెచ్చిపెట్టుకున్నానయ్యా. నిన్ను ప్రేమించాల్సిన రీతిగా ప్రేమించలేకపోతున్నానయ్యా. ఆ మొదటి ప్రేమను వదిలేనయ్యా. నన్ను క్షమించేసేయ్యా, నన్ను క్షమించేసేయ్యా. అయ్యా, ఇన్ని తప్పులు చేసినప్పుడు కూడా నువ్వు నా వెంట వస్తున్నావయ్యా. ఆనాడు శిష్యులు వారు బొంకారు, వదిలిపెట్టారు. 2 సార్లు ప్రత్యక్షమై నేను మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పినప్పుడు కూడా తిరిగి చేపలు పడడానికి వెళ్తున్నారు మిమ్మల్ని వదిలిపెట్టి. అయినా వదిలిపెట్టలేదు వాళ్ళని, అయినా వారు వెంటబడ్డారు నాయన. వారు వెంట వెళ్ళి వాళ్ళని దర్శించి నాయన తిరిగి పునరుద్ధరించిన దేవుడు నాయన. ఎంత ప్రేమమయుడవయ్యా,
పలుమార్లు నేను నీకు దూరమైనప్పుడు కూడా, అయ్యా బలహీనమైపోయినా విడిచిపెట్టినప్పుడు కూడా నువ్వు నా వెంట పడుతున్న దేవుడు నాయన. అయ్యా ఈ ఉదయకాలం నన్ను పునరుద్ధరిస్తానని చెప్తున్న దేవుడు తండ్రి. అయినా మీరు కోరుతున్నది మీ పట్ల ప్రేమ. పేతురు 3 సార్లు అడిగారు. ఈ ఉదయకాలం అయినా నన్ను కూడా అడుగుతున్నారు. ఎస్ లార్డ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్తా ప్రియులారా, ఐ లవ్ యూ. కానీ నా ప్రేమ బలహీనమైందయ్యా. అయ్యా శోధనలకు కృంగిపోతున్న ప్రేమయ్యా, నా ప్రేమను బలపరచు అని అడిగినట్టయితే నన్ను అర్థం చేసుకున్న ప్రభు, ప్రాణం పెట్టిన ప్రభు, పునరుద్ధరణ ప్రభు నిన్ను అర్థం చేసుకుని నేను బలపరుస్తాడు బిడ్డ. నీ ప్రేమను బలపరుస్తాడు బిడ్డ. పేతురు అంత బలహీనుడు, కానీ యెరూషలేము నడి రోడ్లో నిలబడి ప్రసంగం చేస్తుంటే 3000 మంది రక్షణ పొందారు. తర్వాత 5000 మంది రక్షణ. దేవుడు వాడుకుంటాడు బిడ్డ. నువ్వు కనుక యథార్థ హృదయంతో ఆయన ప్రేమిస్తున్నట్లయితే నీ ప్రేమను బలపరిచి నిన్ను పునరుద్ధరిస్తాడు. లోకాన్ని పక్కన పెట్టేసాయి, పాపాన్ని పక్కన పడేసాయి, నీ సబుద్ధిని పక్కన పడేసాయి, నీ స్వకార్యాలను పక్కన పెట్టేసాయి. యేసు నాకు ఈ లోకంలో నువ్వు కంటే నీకంటే ఏది ముఖ్యం కాదయ్యా. ఒక్క తీర్మానం చేయి ఈరోజు. నా కుటుంబం కంటే, నా ఉద్యోగం కంటే, నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం వేసేయ. నేను బ్రతుకుతున్నా నీ కోసం. పౌలు అంటున్నాడు, ఇక జీవించినది క్రీస్తు, నేను కాదు. నేను జీవిస్తున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం జీవిస్తున్నాను నేను అంటాడు. ఎస్, ఆ స్థాయికి వద్దామా మనం కూడా? నా మటుకు నేనైతే ఐఎమ్ డెడ్, నేను చచ్చిపోయాను ప్రాచీన జీవితం విషయం. ఇక నేను జీవిస్తున్న ఈ జీవితము ప్రేమామయుడన నా యేసయ్య కోసమే జీవిస్తున్నాను. నా యేసయ్య కోసమే జీవిస్తున్నాడు. ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఈ బ్రతుకు యేసయ్య కోసమే. ఒక్క తీర్మానం చేసుకున్నట్లయితే ఈ దినం నుంచి నీ జీవితం మారిపోబోతుంది బిడ్డ. దేవుని కొరకు బహు బలంగా నువ్వు వాడబడబోతా ఉన్నావు. నీ పాపాలను ఒప్పుకో, నవిధేయ స్థితిని ఒప్పుకో. యేసయ్య కనికరాన్ని కోరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీ జీవపు వాక్కులతో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, అలనాడు అయ్యా మిమ్మల్ని 3.5 సంవత్సరాలు వెంబడించి కూడా అయ్యా మీరెవరో తెలియదని అయ్యా బొంకిన పేతురుని, అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టిన శిష్యులను మీరు వెంటాడారయ్యా. వారిని 3వసారి దర్శించారయ్యా. వారికి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారయ్యా. వారిని పునరుద్ధరించారయ్యా. మీ సేవలో వాడుకున్నారు నాయన. తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా తేటగా మా అందరితో మాట్లాడారు నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంతో ప్రేమిస్తున్న దేవుడు నాయన. అయ్యా మీరు ప్రాణం పెట్టారు మా కొరకు నాయన. మా బలహీనతలు చొప్పున మీ కొరకు జీవించాల్సిందిగా జీవించలేకపోతున్నప్పుడు, అయ్యా మిమ్మల్ని ప్రేమించాల్సిందిగా ప్రేమించలేకపోతున్నప్పుడు, మా దృష్టి మీ మీద నుంచి మరలినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, కానీ మమ్మల్ని ఇంకా వెంబడిస్తూ మమ్మల్ని దర్శిస్తున్నారు. ఉదయకాలం మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న ప్రభువా మీకు ఎంతో వందనాలు నాయన. అవునయ్యా, అయ్యా ఈ లోకంలో మేము మీ కొరకు జీవించాలంటే మా అతి ముఖ్యమైనది ప్రేమనైనా, మిమ్మల్ని ప్రేమించడం నాయన. మిమ్మల్ని ప్రేమించిన వాని ద్వారా మేము ఈ లోకంలో అత్యధిక విజయాన్ని పొందుతాం నాయన. ఆ మొదటి ప్రేమ మనలో తగ్గిందేమో. ఎందుకన్నా సరి చేసుకొని ఈ దినాల నుంచి యేసయ్యని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ప్రేమిస్తూ మీరు అత్యధిక విజయాన్ని మేము పొందడానికి, మీ కొరకు అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించే వారంగా, ఈ లోకంలో ప్రేమను అనేక మందికి పంచేవారంగా ఉండడానికి, మీ కొరకు సజీవ సాక్షులు వాడబడడానికి వాక్యమైన ప్రతి బిడ్డకు సహాయం చేయమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనను తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమేవైనవి తండ్రి. ఆమేన్. పరమతండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇది నా దేవుని వాక్యాన్ని విని ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించి ఆయన ద్వారా పునరుద్ధరించబడి ఆయన కొరకు సజీవ సాక్షులుగా జీవించడానికి తీర్మానం చేసిన బిడ్డలందరికీ సార్వత్రిక సంఘమునకు తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజుకు చిన్న ప్రత్యేకత ఉంది. పాస్టర్ గారి బర్త్డే ఈ రోజు. సో అందరం కలిసి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడి పాస్టర్ గారిని మనం బ్లెస్ చేద్దాము. థ్యాంక్ యూ. ఈరోజు సండే ప్రభు దినాన బర్త్డే రావడం చాలా సంతోషం. మీ అందరి సమక్షంలో బర్త్డే జరుపుకోవడం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. రైట్.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Kelvin. Happy birthday to you. May God bless you, dear. 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 Thank you. ఇంకా చెప్తారా? మీ అందరికి